హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సాటర్డేదండి. కొంచెం నాకు తలనొప్పి అండ్ జలుబుగా ఉండడం వల్ల సాటర్డే పూజ అయిన తర్వాత నుంచి కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. అండ్ అలానే దీపావళి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. వాటి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోయాను, చాలా బండగా వస్తుందని చెప్పేసి వాయిస్. అండ్ అలానే వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. నేనైతే సాటర్డే మంచిగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఆ స్వామివారికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే స్వామివారు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే వీడియో తీస్తానండి. సో అందుకని అలా ఉంది. అండ్ అలానే నేనైతే ఇలా సింపుల్గా అయితే స్వామివారికి పూజ చేసుకుంటాను, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ. అండ్ అలానే మీలో ఎంతమందికి నా పూజ వీడియో బాగుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్వామివారు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటున్నానండి. సాటర్డే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నాకైతే 2 కిడ్స్ అండి. వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ మార్నింగ్ నేను 9 o'clockకి స్టార్ట్ చేస్తే మా కన్నయ్య కూడా ఇంట్లో ఉంటాడండి. వర్క్స్ మొత్తం ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. పూజ కానీ అండ్ ప్రసాదాలు, క్లీనింగ్ అన్నీ ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. మేము లేచేది 5:30 అట్లా అవుతుంది. బట్ నాతో పాటు అయితే మా హనీగాడు కూడా లెగుస్తాడనమాట. వాళ్ళిద్దరిని చూసుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తూ అంటే తను నాతోనే ఉంటుందన్నమాట. సో మా హస్బెండ్ హెల్ప్తో అయితే మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మంచిగా ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను కదా, స్వామివారి దగ్గర అయితే పెట్టేసి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిడ్స్ని అయితే చూసుకుంటామన్నమాట. అండ్ అలానే ప్రతి ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటేనే మనం అనుకున్నదైతే చేయగలము. ఇన్ కేస్ అది మనకి ఆ గోల్ రీచ్ అయినా అవ్వకపోయినా జస్ట్ మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. సో అలా అయితే చెప్పగలను. అండ్ అలానే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మిడిల్లో చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేయలేదు. అప్పటికే నాకు చాలా ఎక్కువైపోయింది వర్క్ అనమాట. సో పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడం అవన్నీ ఇంకా నేను ఏమీ తీయలేదు వీడియో. అండ్ ఈవినింగ్ 6 o'clock అయితే మళ్ళీ నేను మల్టీప్రమిదల్లో అయితే దీపారాధన చేసుకున్నాను. ఈవినింగ్ కూడా నేను మంచిగా ప్రసాదం పెట్టేసుకుని స్వామివారికి నేనైతే నువ్వుల లడ్లు పెట్టుకున్నానండి ఈవినింగ్ టైము. అండ్ అరటిపళ్ళు అయితే పెట్టాను. అండ్ నా పూజ అయితే ఇలా ఉంది. సాటర్డే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ అయితే మా కన్నయ్య కూడా పూజ చేశాడండి. మార్నింగ్ అయితే తను నా చెప్పిన మాట వినలేదు. ఇలా పూజ చేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇగ్నోర్ చేయండి. ఆ రోజు పూజ అయిన తర్వాత అయితే మా వారు పూజ టైంలో లేరు, బయటికి వెళ్ళారు. నేనైతే 2 కిడ్స్తో మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఆఫీస్ వెళ్ళొచ్చారనమాట. సో చిన్న వర్క్ని బయటికి వెళ్ళొచ్చారు. వచ్చేటప్పుడైతే ఇట్లా వాటర్ దియాస్ అయితే తీసుకొచ్చారు. ఇవి చిన్నగా వాళ్ళైతే వాటరింగ్ ఇస్తూ ఉన్నారన్నమాట. మా హనీగాడు ఫస్ట్ టైం అండి చూడటము. మా ఇమర్జ్కి అయితే లాస్ట్ ఇయర్ కూడా తెలుసు. ప్లెయిన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కలర్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే నేను తీసుకోవద్దు అనుకున్నాను. నేనైతే మట్టి ప్రమిదలు చిన్నవైతే తీసుకున్నాను ఆల్రెడీ. బట్ వాటి కోసం అయితే వస్తూ ఉంటారు కిడ్స్. మళ్ళీ అలానే మనం వాటిని దీపారాధన చేసినప్పుడు అయితే ప్రమిదలు వెలిగించినప్పుడు హ్యాండ్స్ పెడుతూ ఉంటారని చెప్పేసి అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇవి సాటర్డేని తీసుకొచ్చేసారు. వాటిని టచ్ చేస్తూ మా హనీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. తను కూడా వాటర్ పోస్తానని. అండ్ మా కన్నయ్య అయితే అస్సలు ఇవ్వట్లేదు, కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వాటర్ పోసేస్తున్నాడు. సో అందుకని తలపైన అలా కొట్టుకుంటూ ఉన్నాడు. అండ్ మా హనీ అయితే మంచిగా చూస్తూ అవి ఎక్కడి నుంచి వచ్చి అట్లా వెలుగుతున్నాయా అని తనకి తెలియట్లేదు. వాటర్ పోస్తున్నాడు ఏంటా అని చెప్పేసి తనేమో వాటర్ వంపేస్తూ అరుస్తూ ఉంది, గట్టిగా ఏడుస్తుందనమాట. డైలీ నేను దీపారాధన డైలీ కాదండి, నేను పూజ చేసుకునేటప్పుడు అయితే తను చూస్తూ ఉంటుంది కదా. సో అదేంటంటే మనం ఒక నిప్పులాగా అనిపిస్తుంది తనకి. కొంచెం వద్దు అది ఇదని చెప్పేసి అవుతుంది అని చెప్తాం కదా, ఇదైతే నేను టచ్ చేయనిస్తుంటే ఏంటి అరవట్లేదని చెప్పేసి అయితే నా ఫేస్ కలర్ని చూస్తుంది.
తనకి ఆయిల్ వాటర్ అనేది తెలియదు కదా. బట్ అదైతే తను దీపం వెలిగించామని అనుకుంటుంది కానీ వాటర్ తీయేసి అనుకోవట్లేదు. టచ్ చేసే ముందు అయితే నా వైపు చూస్తూ ఉంటుంది. నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను తల్లి చూడు అంటే చూస్తుంది చాలా క్యూట్గా. స్మైల్ ఇవ్వమంటే ఇద్దరు స్మైల్ ఇస్తున్నారు. అండ్ అలానే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. వాటి బయట అయితే సౌండ్లు వస్తున్నాయి. అందుకని చెప్పేసి అయితే నేను ఇంట్లో అయితే పోస్ట్ చేశానండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా హనీ పాపను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా తనకైతే భయమే లేదండి. చాలా ధైర్యంగా అయితే వాటిని టచ్ చేస్తూ ఉంది. అంతేనండి వీడియో. ఉంటాను. బాయ్.